హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. టాలీవుడ్లో వేణుస్వామి అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. బికాస్ సెలబ్రిటీలకి మాత్రమే ఆయన ఎప్పుడు సంచలనమైన విషయాలు బయట పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే సెలబ్రిటీలు ఎంత గోప్యంగా వాళ్ళ విషయాలు ఉంచడానికి జాగ్రత్త పడతారో, వేణుస్వామి మాత్రం సెలబ్రిటీల జాతకాలు బాహాటంగానే బయట పెట్టేస్తూ ఉంటారు. సో అందువల్ల వేణుస్వామి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారంటే ఎస్ అని చెప్పుకోవాలి. అయితే రీసెంట్గా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అది కూడా టాలీవుడ్లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ని కూడా టచ్ చేస్తూ మాట్లాడారు. సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. వేణుస్వామి గారు అంటేనే ఒక సంచలనం అనుకోవచ్చు. అలాంటిది రీసెంట్గా నన్ను కెలకడం వల్లే వీళ్ళు అంటూ సోన్సో చాలా పేర్లు చెప్పారు. అసలు ఈ విషయం ఏంటమ్మా? ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు. ఒక సినిమా పేరు గుర్తులేదు. ఒక సినిమాలో ఒక జ్యోతిష్య పండితుడు ఆయన జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. అక్కడికి ఒక అతను వెళ్ళి, అయ్యగారు నా జాతకం చూస్తారా అంటాడు. చూస్తాను నాయనా, చూస్తాను. చూడకే ఏం చేస్తాను? నీ కర్మ కాలితే నీ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ వక్రగతిని విష్ణు చక్రంలా గిర్రం తిరుగుతూ ఉంటే ఎటువంటి వాడైనా సరే నా పాదాల దగ్గరికి వచ్చి అయ్యా నా జాతకం చూడండి అని అడుక్కోవాల్సిందే. వచ్చావా, దా కూర్చో చూస్తా అని అంటాడు. ఆ డైలాగ్ నాకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే, సెలబ్రిటీస్కి మాత్రమే సెలెక్టివ్గా అడిగినా అడగకపోయినా జాతకాలు చెప్పే సంచలనాత్మక జ్యోతిష్య పండితుడిగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి శ్రీ 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 వేణుస్వామి గారు ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఎవరైనా వాళ్ళ జాతకము బాగుందో బాగలేదో తెలుసుకోవడానికి ఎప్పుడు వెళ్తారు? వాళ్ళ యొక్క స్థితిగతులు సామాన్యంగా ఉండకుండా ఊహించనటువంటి కష్టాలు, బాధలు, పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి జాతకం చూపించుకుని అసలు ఏమన్నా రెమెడీ ఉందా, ఈ పరిస్థితి నుంచి బయటపడతామా లేదా తెలుసుకుందాము అని పండితుల్ని వెతుక్కుంటూ వెళ్తారండి సామాన్యంగా. కానీ ఇక్కడ సంచలనాత్మకమైన అంశముగా చెప్పుకోవడానికి శ్రీ వేణుస్వామి గారు ఆయన సెలెక్టివ్గా సెలబ్రిటీల జాతకాలు అడిగినా అడక్కపోయినా చెబుతూ వస్తూ ఉన్నారు కాబట్టి ఆయనే ఒక సంచలనాత్మకమైనటువంటి పండితుడు. అయితే ఆయన జ్యోతిష్య పాండిత్యము అనేక మందికి ఫలించబట్టి ఆయన దగ్గరికి చాలామంది వెళ్ళి జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు. అది కాకుండా ఆయన సెలబ్రిటీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జాతకాలు చెప్పడము, వాళ్ళవి అడిగినా అడక్కపోయినా చెప్పడము, ఆ రకంగా ఆయన కూడా ఒక సెలబ్రిటీగా మారిపోవడము అనేది లోకం అందరికీ తెలిసిన అంశము. అయితే ఇక్కడ ఆయన అనేక రకాల సంచలనాత్మకమైనటువంటి అంశాలను చెప్పడంతో, అందులో కొన్ని జరిగి కొన్ని జరగకపోవడంతో ఆయన మీద రకరకాలుగా ట్రోల్స్ చేయడము, కామెంట్ చేయడము, కంప్లైంట్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఆయన ఇంకా ఈ సినిమాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకి సంబంధించిన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటము అనేది మానటం లేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి, వాళ్ళు అడిగితే చెప్పాలి, లేదా ఆయన తనకు తానుగా చెబితే డెఫినెట్గా సమస్యల్లో చిక్కుకుంటాడు. అందువల్ల ఈ విషయము ఇటీవల ప్రూవ్ అయింది కాబట్టి
ఆయన నన్ను అడిగితేనే చెబుతా, లేకపోతే చెప్పను. అది కూడా నేను ఆన్ ది స్క్రీను చెప్పను, బిహైండ్ స్క్రీను చెబుతా, ప్రొవైడెడ్ అడిగితే అని కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఇటీవల. బహుశా ఆయన్ని ఎవరైనా కాంటాక్ట్ చేశారేమో, లేకపోతే ఎందుకు చెప్తారు ఆయన? ఇప్పుడు ఆయనకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ కుటుంబాలకి సంబంధించిన ఎవరైనా వెళ్ళి ఆయన్ని పర్సనల్గా మీట్ అయ్యి అడిగి ఉంటే ఆయన చెప్పి ఉండొచ్చు. అంతేగాని అడక్కపోయినా చెప్పడం అనేది ఆయన మానుకున్నాను అని చెప్పేశారు. అలా చెప్పిన తర్వాత కూడా మానకుండా ఇంకా ఆన్ ది స్క్రీను అడగని వాళ్ళకి, సెలబ్రిటీస్కి వాళ్ళ కుటుంబ పర్సనల్ మ్యాటర్సు, ఆయన జాతకాలు చెప్తూ వచ్చాడు అనుకోండి, ఇబ్బందుల్లో పడేది ఆయనే. ఆ విషయం ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఆ విధంగా చెబుతారు అని నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ ఆయన మాట్లాడుతున్నారు అంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఆ కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు, ఆ కుటుంబాలకి తెలుసో తెలియకుండానో సీక్రెట్గా వెళ్ళో ఆయన్ని కలిసి అడిగి ఉండొచ్చు. లేకపోతే ఎందుకు చెప్తారండి? అడగకుండా, ఆయన ఫీజు ఇవ్వకుండా ఆయన ఏమన్నా పిచ్చోడా? ఎందుకు చెబుతాడు? ఫేమస్ అయితే నార్మల్ పీపుల్ అందరూ ఆయన అపాయింట్మెంట్స్ తీసుకుంటారని. ఆయన ఆల్రెడీ ఫేమస్ అండి, మళ్ళీ అవ్వడం ఏంటి? ఆల్రెడీ ఆయన ఒక సంచలనాత్మక జ్యోతిష్య పండితుడిగా ఫేమస్ అయిపోయారు. మళ్ళీ ప్రత్యేకంగా రోజు రోజుకి అవ్వరు, ఒకసారే అవుతారు ఫేమస్. ఆయన గెలకడం వల్లే ఇప్పుడు అల్లు అర్జున్ గారు, నాగార్జున గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఇంకా లైన్ మొత్తం చెప్పుకుంటూ వచ్చినటువంటి టాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలు. ఇక్కడ గెలకడము అనే మాటకి అర్థము ఆయన దృష్టిలో ఏంటో ఆయన స్పష్టంగా చెప్పాలి. అంటే ఆయన్ని ఖండించారు కాబట్టి అన్ని ఇలాగే చెప్తూ ఉంటాడు అన్నారు. నాగార్జున గారు అయితే మొన్న రీసెంట్ గా నాగ చైతన్య ధూళిపాళ్ల గారి విషయంలో కూడా ఆయనే జాతకం చెప్పారు. తర్వాత ఆయన మళ్ళీ కేసులు చుట్టుముట్టాయి, నన్ను బతకనివ్వరు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అలాగా అందుకని ఇప్పుడు ఆయన్ని తిట్టడం వల్లే ఈయన ఏమంటారు, ఉక్రోషం, ఆ ఫ్లేవర్ అంతా ఇప్పుడు ఇండస్ట్రీ మీద పడిందట. ఇప్పుడు ఆయన తిట్టడమే ఇప్పుడు వీళ్ళందరికీ మైనస్. అది తప్పండి. అంటే సాక్షాత్ దేవుణ్ణి తిట్టారు మీరు, అందుకని మీరు అనుభవిస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు దేవుణ్ణి తిడితే అనుభవించడం అనేది ఎవరి యొక్క ఇది వాళ్ళకి ఉంటుంది. కానీ జ్యోతిష్యులు అందరూ దేవుళ్ళు కాదు కదా. ఇప్పుడు నేను జ్యోతిష్యం చెప్తాను, అంత మాత్రాన నేను దేవుడు కాదు, నేను మనిషిని, అది నా ప్రొఫెషను. నేను అదొక వృత్తిగా తీసుకొని అవతల వాళ్ళ దగ్గర పారితోషికం తీసుకొని నేను జ్యోతిష్యం చెప్తున్నాను, ఫ్రీగా ఏమీ చెప్పట్లేదు. ఫ్రీగా పేదవాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి నేను జాతకాలు చెబితే అప్పుడు వాళ్ళకి ఆ జాతకాలు ఫలిస్తే వాళ్ళ పాలిట దేవుణ్ణి, దేవతని అవుతాను నేను. ఇక్కడ లక్షలు వేలు తీసుకుంటూ జాతకాలు చెప్తే దేవుడు ఎలా అవుతారు? అది వ్యాపారము. ఆయన ఒక వ్యాపారస్తుడు. జ్యోతిష్యాన్ని ఆయన ఆ పద్ధతిలో చెప్తున్నాడు, అంతేగాని ఉచితంగా చెప్పట్లేదు. ఉచితంగా చెప్తే అందరికీ చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పట్లేదు అందరికీ? అందుకని ఆయన దేవుడు కాదు, ఆయన అందరిలాగా మామూలు మనిషే. కాకపోతే జ్యోతిష్య శాస్త్రంలో ప్రవేశం ఉండి సెలబ్రిటీలకు చెప్తూ తను కూడా ఒక సెలబ్రిటీ హోదాని సాధించుకున్న సంచలనాత్మక జ్యోతిష్య శాస్త్రం తెలిసినటువంటి పండితుడు అని చెప్పుకోవాలి. అంతే తప్ప ఆయన దేవుడు కాదు, ఆయన శపించేటువంటి పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు. ఆయన శాపాలే ఏమీ ఫలించవు. ఎందుకంటే ఆయన కానీ, నేను కానీ, మీరు కానీ, ఎవరమైనా సరే అకారణంగా ఎవరినైనా నా జోలికి వచ్చారు, నన్ను గెలికారు, నన్ను గిల్లారు, నన్ను గోకారు, నా మీద కంప్లైంట్లు ఇచ్చారు, అందువల్లే మీకు ఈ గతి పట్టింది, అవన్నీ కరెక్ట్ మాటలు కాదు. అలా ఒకవేళ ఆయన అనరనే అనుకుంటున్నా నేను. అలా అని ఉంటే ఉపసంహరించుకుంటారు ఆయన అలా అనే వ్యక్తి కూడా కాదు నాకు తెలిసి. మరి ఎందుకు ఈ మాటని ఎవరు సృష్టించారో నాకు తెలీదు. ఏమైనప్పటికీ మంచు మోహన్ బాబు గారి కుటుంబ సమస్యలు వారే సర్దుకుంటారు. ఆయన అనేక మంది సమస్యలు తీర్చారు. అలాగే నాగార్జున గారు, ఎవరైనా సరే వారి కుటుంబ సమస్యల్ని వాళ్ళ బంధుమిత్రుల సమక్షంలో, వాళ్ళకి పెద్దలు ఉంటారు, వాళ్ళ సమక్షంలో
వాళ్ళకి గురి ఉన్న పండితుల సమక్షంలో కూర్చొని వాళ్ళు చక్కబెట్టుకుంటారు. ఎవరు శపించవలసిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా శపించి కనుక ఉంటే అది తప్పకుండా వేణుస్వామి గారి తప్పు అవుతుంది. అటువంటి మాటలు వారు అనరు అని నా భావన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురుదేవ్. సో చూశారు కదా వ్యూవర్స్, వేణుస్వామి గారిని కెలకడం వల్లే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారన్నట్టు, నాగార్జున గారు సమంత గారు విషయంలో కోర్టుల వరకు వెళ్ళారన్నట్టు, రామ్ గోపాల్ వర్మ గారు కేసుల చుట్టూరు తిరుగుతున్నట్టు, ఇంకా ఇలా ఇండస్ట్రీలో ఎవరైతే పోలీసు వారిని ఆశ్రయించారో వీళ్ళందరూ కూడా కేవలం వేణుస్వామి గారిని తిట్టడం వల్ల, లేకపోతే కేసులు పెట్టడం వల్ల, ఆయన్ని ఖండించడం వల్ల, లేకపోతే ఆయన్ని బాధ పెట్టడం వల్ల వీళ్ళందరికీ కూడా ఇలాంటి నష్టాలు జరుగుతాయంటూ కూడా ఆయన కమెంట్స్ చేయడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.